సెల్ ఫోన్ ఉంది కదా, లేదా మా దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి కదా, ల్యాప్టాప్లు ఉన్నాయి కదా, ఒక ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడేసి దశం భాగాలు ఎందుకు తీసుకోవాలమ్మా, దశం భాగాలు ఎందుకు ఇవ్వాలమ్మా, సొల్లు కబుర్లు చెప్తారు కూర్చొని. చాలా మంది అంటారండి, చాలా మంది ఏమంటారంటే, ఎందుకయ్యా దశం భాగం నీకెందుకు ఇవ్వాలి, దశం భాగం నీకెందుకు ఇవ్వాలి, దశం భాగం ఎవరికి ఇవ్వాలి? 12 మందిలో ఒక గోత్రానికి కదా ఇవ్వాల్సింది, లేవీలకు కదా నేను దశం భాగం ఇవ్వాల్సింది, నీకెందుకు ఇవ్వాలి? అయ్యా, ఆ కాలంలో లేవీలకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే లేవీలు ఏ పని చేయరు, దేవుని పని మాత్రమే చేస్తారు. కనుక వాళ్ళకి మాత్రమే ఆ యొక్క పంటలో కానీ, సంపదలో కానీ, ఫ్రూట్స్లో కానీ ప్రతి దాంట్లో దశమ భాగం తెచ్చి వాళ్ళకి ఇవ్వండి అని యేసయ్య ఒక నిబంధన పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని పని చేసేవాళ్ళు కనుక. ఈ రోజుల్లో కూడా దేవుని పని నిజాయితీగా చేస్తున్నవాడు ప్రతి ఒక్కడు లేవీయుడే, ప్రతి సేవకుడు లేవీయుడే. ఎందుకంటే నిజాయితీగా ఏ పని చేయకుండా దేవుని పని మాత్రమే చేస్తూ సంఘము కొరకు, బిడ్డల కొరకు, లోకము కొరకు, ప్రతి దేవుని పరిచర్య కొరకు ఉపవాసం నుండి కన్నీరు విడుస్తూ రాత్రింబవళ్ళు మోకాలు వేసి ప్రార్థించేది లేవీయుడైనటువంటి సేవకుడే, పాస్టర్ గారే, సంఘ కాపరే. ఈ సంఘ కాపరికి ఖచ్చితంగా నీ 10% ఆ యొక్క దశమ భాగము పంపించాల్సిందే. ఎందుకంటే ఆయన పని, ఆయనకు ఒక ఉద్యోగం దేవుడు అప్పచెప్పాడు. ఆ ఉద్యోగం ఏమిటయ్యా అంటే, ఇదిగో సంఘ కాపరి, సంఘ కాపరి. ఇంకొక పని లేదు. దేవుడు నిన్ను తెచ్చి ఒక రూట్లో పెట్టినప్పుడు, ఒక పనిలో పెట్టినప్పుడు, ఒక పనిలో నిన్ను నియమించినప్పుడు, యేసయ్య ఒక పాస్టర్గా, ఒక సంఘ కాపరిగా నిన్ను నియమించినప్పుడు, ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయన నీకు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇదిగో నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు మరి నిన్ను పోషించేవాడు ఆయనే కనుక ఇదిగో ఆయన సంఘము, ఆయన బిడ్డలు సేవకుడిని పోషించాలి. సంఘ కాపరి ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగం అయ్యంటే సంఘాన్ని తోడేలు వచ్చి తన్నుకుపోకుండా, సంఘాన్ని రాత్రి మొగళ్ళు కనురెప్పవేయకుండా ఇదిగో గమనిస్తూ కాపలా కాయటం ఒక ఉద్యోగము. ఇంత గొప్ప ఉద్యోగము దేవుడు సంఘ కాపరికి అప్పచెప్పినప్పుడు సంఘ కాపరి కూడా ఒక జీతానికి అర్హులే కదా. నేనంటాను దశమ భాగం 10% కాదు, 25% అప్పచెప్పాలంటాను నేను. హల్లెలూయా, ఆమేన్. ఒక 10 మంది సంఘము ప్రారంభించినప్పుడు ఒక 10 మంది కూర్చోడానికి ఒక చాప కావాలి కదా. సేవకుడు చాప కూడా కొనలేని స్థితిలో ఉంటాడు. మరి ఆ చాప కొనాలంటే నీవు ₹1 ఇస్తేనే కదా. 10 మంది కాస్త 50 మంది, 50 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మందిగా ఆ యొక్క సంఘం ఎదుగుతున్నప్పుడు వారు కూర్చోడానికి కావాల్సినటువంటి చైర్స్ కావాలి కదా, కూర్చోడానికి ఆ యొక్క విశాలమైన ప్లేస్ కావాలి కదా, ఫ్యాన్లు కావాలి కదా, అవసరమైతే ఏసీలు కావాలి కదా, అవసరమైతే పెద్ద హాలు కావాలి కదా. వీటన్నిటికీ అద్దె ఎవడు కట్టాలా? కాపరికి జీతం ఇస్తేనే కదా ఈ బిల్స్ అన్ని కట్టగలిగేది. సెల్ ఫోన్ ఉంది కదా, లేదా మా దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి కదా, ల్యాప్టాప్లు ఉన్నాయి కదా, ఒక ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడేసి దశం భాగాలు ఎందుకు తీసుకోవాలమ్మా, దశం భాగాలు ఎందుకు ఇవ్వాలమ్మా, సొల్లు కబుర్లు చెప్తారు కూర్చొని. ఏసీ రూముల్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని. ప్రియమైన సహోదరురా, బహు జాగ్రత్త. ఆ సొల్లు కబుర్లు చెప్పి ఆ సమయాన్ని వాక్యం బోధించడానికి, ప్రకటించడానికి సిద్ధపడండి. ఎవరి కృప వాళ్ళది, ఎవరు పొందుకున్న దీవెన వాళ్ళది. సంఘము, దేవుడు ఒక సంఘాన్ని అప్పచెప్పాడంటే ఆ సంఘ కాపరిని దేవుడు ఎంత నమ్మాడు.
మోషే మామ యిత్రో తన యొక్క గొర్రెల్ని మోషేకి అప్పచెప్పాడంటే మోషే మీద ఆ మామకి ఎంత నమ్మకం ఉండాలా? ఒక సంఘ కాపరికి యేసయ్య ఒక సంఘాన్ని అప్పచెప్పాడంటే ఆ సంఘము ఇదిగో, ఆ సంఘము దేవుని యొక్క ఇదిగో శిరస్సే ఉన్నది కనుక ఆ సంఘము కాపరికి అప్పచెప్పాడంటే ఆ కాపరిని యేసయ్య ఎంత నమ్మాడు? యేసయ్య నమ్మినటువంటి ఆ కాపరికి నీవు ఇదిగో ఒక సహాయముగా సంఘము నిలబడితే యేసయ్య ఎంత ఆనందిస్తారు, ఎంత ఆశిస్తారు. కాపరికి జీతం వద్దా? కాపరి దశం భాగం తీసుకోవద్దా? లేవీయులకు మాత్రమే ఇవ్వాలి కదా అంటున్నావా? జాగ్రత్త. నేనంటాను, ఈరోజు సేవ చేస్తున్నా, ఏ ఉద్యోగము లేక సేవ చేస్తున్నా ప్రతి సేవకుడు, ప్రతి సంఘ కాపరి లేవీయుడే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆయన అంటా ఉన్నాడు, ఆయన సన్నిధికి పంపించాల్సిన విత్తనము ఆయన సన్నిధికి పంపించేయండి. ఎక్కడా నిర్లక్ష్యం చేయకండి. దశమ భాగము ఇంట్లోనే పెట్టుకున్నవాడు దేవుని సొమ్ము దొంగిలిస్తున్నాడు.